ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. 19వ తారీఖు 5 ఎపిసోడ్స్ కంటే ఎక్కువ రాలేదు. ఈ మిగిలిన 12 దినాలు ఎపిసోడ్ సహకారులు సంపూర్ణంగా కావాలి. ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ లేఖనాలను పఠించుటకు, ధ్యానించుటకు జ్ఞానము లేనటువంటి వారము ప్రభు. మీ సందేశము మాకు ఆత్మలో అర్థమగు రీతిగా ప్రసాదించుము. ఎపిసోడ్ సహకారులు లేక ఈ మాసం ఆర్థికంగా తీవ్ర సంక్షోభం ఉన్నది. మీ కృపనివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనము నుండి 33వ వచనము వరకు ఉన్న వాక్య భాగం గత దినం మనం ధ్యానించాం. ఈ వాక్య భాగం యేసు సముద్రము మీద, నీటి మీద నడుస్తూ దోణి యొద్దకు వచ్చిన సందర్భం. శిష్యులు భయపడ్డారు. పేతురు ఒక అడుగు ముందుకేసి, నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి వచ్చేట్టుగా చేయమన్నాడు. యేసు రమ్మన్నారు. పేతురు వెళ్ళాడు. గాలిని చూచి మునిగిపోతున్నప్పుడు ఆయన చేయి చాచి పేతురుని పట్టుకుని లేవనెత్తి దోణిలోనికి తీసుకొచ్చారు. ఇది వృత్తాంతం నిన్న మనం ధ్యానం చేసాం. వాటిలో మరికొన్ని పదాలు, కొన్ని ఆత్మీయ పాఠాలు ఇందులో నేను గమనించినవి మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. మొదటిది నేను అబ్జర్వ్ చేసింది, మొదటిది 22వ వచనంలో ఆయన తన శిష్యులను పిలిచి, మీరు అద్దరికి వెళ్ళాలి అని ఆయన బలవంతము చేసెను. ఈ సందర్భంలో యేసు తన శిష్యులను మాత్రమే వెళ్ళాలి అని సూచించారు. తాను వెళ్ళటం లేదు. గమనించండి, బైబిల్ గ్రంథంలో మోషే భక్తుడు అన్నాడు, 40 సంవత్సరాల అరణ్య యాత్రలో, ప్రభువా నీవు లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకేనన్నాడు. ఇక్కడ యేసు మీరు వెళ్ళండి అని అంటున్నాడు. నన్ను వెంబడించండి అని పిలిచిన ఆయన ఇప్పుడు అంటున్న మాట మీరు వెళ్ళండి అని చెబుతున్నాడు. వారు అభ్యంతరపడ్డారు వెళ్ళటానికి. అక్కడ ఆయన బలవంతం చేశాడు. దీన్ని ఇంగ్లీష్ వచనాల్లో చదువుదాం. ఇమ్మీడియట్లీ హీ మేడ్ ద డిసైపుల్స్ గెట్ ఇన్ టు ద బోట్ అండ్ గో బిఫోర్ హిమ్ టు ద అదర్ సైడ్ వైల్ హీ డిస్మిస్డ్ ద క్రౌడ్స్. తాను వారితో ఆ అవతల అద్దరికి చేరక ముందే మీరు ముందుగా వెళ్ళండి అని చెబుతున్నాడు. తాను వేరుగా, వీరు వేరుగా వెళ్ళాలి అన్నప్పుడు వారు అభ్యంతరపడ్డారు. ప్రభు అయినా సరే వెళ్ళాల్సిందే అన్నాడు. ఇక్కడ ఒక పాఠం ఉన్నది. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు కొన్ని విషయాలను నేర్పించాలని తలంచినప్పుడు ఆయన మనలను వ్యక్తిగతంగా విడిచినట్టు అనిపిస్తోంది. కానీ అది విడుచుట కాదు, అది విడిచిపెట్టుట కాదు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. పక్షిరాజు తన బిడ్డలకు గాలిలో ఎగరటం నేర్పించాలి అనుకున్నప్పుడు ఏం చేస్తుంది? తన రెక్కల మీద ఎత్తుకొని ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుండి ఆ చిన్న పిల్లను వదిలేస్తుంది. వదిలేస్తే ఆ పిల్ల ప్రాణభయంతో కేకలు వేసుకుంటూ తనకున్న కొద్దిపాటి రెక్కలను అడ్డు పెట్టుకుంటూ కింద పడిపోకుండా అటు ఇటు కొట్టాడుతూ ఉంటుంది. వేగంగా కింద పడిపోతుంటుంది. ఇక అనుకుంటుంది, నన్ను నా తల్లి వదిలేసింది, నా పని అయిపోయింది, నేను పడిపోతున్నాను. కానీ ఆ తల్లి పక్షిరాజు అంతకంటే మించిన వేగంతో వచ్చి మళ్ళా ఆ పిల్లను తన రెక్కల మీద చేర్చుకుని మళ్ళీ పైకెడుతుంది.
మరలా పైకి తీసుకెళ్ళి మరలా వదిలేస్తుంది. మళ్ళీ ఆ చిన్నపిల్ల కొట్టుకుంటూ నేలపై రాలిపోతుంటుంది. మళ్ళీ పక్షిరాజు వచ్చి దాన్ని పైకి తీసుకుపోతుంది. ఇలా కొన్నిసార్లు చేసేటప్పటికి ఒక అద్భుతమైన విషయం ఏర్పడుతుంది. ఏమిటంటే ఆ చిన్న పక్షిరాజు లేదా పెద్ద పక్షిరాజు బిడ్డ చిన్నది ఆకాశంలో పడిపోతూ 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 ప్రాణం కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ రెక్కలలో బలం అత్యధికమయ్యి స్ట్రాంగ్ అయ్యి ఆ రెక్కలతో ఎగరటం నేర్చుకుంటుంది. పడిపోదు. కొన్నిసార్లు చేసినాక అది పడిపోకుండా అది కూడా ఎగరటం ప్రారంభిస్తుంది. తన తల్లి కంటే వేగంగా, తన తల్లి కంటే ఎత్తుగా ఎగరగలిగే స్థితికి ఆ చిన్న పక్షిరాజు వచ్చేస్తుంది. యేసు తన యొక్క శిష్యులను ఏం ఆశించారంటే, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేయాలి, అది కాన్సెప్ట్, చేస్తారు అనేది ఆయన దర్శనం. కనుక శిష్యుల్ని వెనకాలే వేసుకొని తిప్పటం కాదు. శిష్యులు ఇంకా తనను బాగా అర్థం చేసుకోవాలి, తనను బాగా తెలుసుకోవాలి. వారి అభిప్రాయంలో ఏమిటి అసలు నేనంటే, అర్థమవుతుందా? నన్ను గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు అసలు అనేది పై వచనంలోనే అర్థమైపోయింది. పైన జరిగిన సందర్భం ఏమిటి? 5,000 మందికి ఆహారం పెట్టాడు ప్రభు. అక్కడ వాళ్ళు ఆయనను ఆరాధించలేదు. మీరు గమనించారా? 5,000 మందికి ఆహారం ప్రభువు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు విరిచి ఇచ్చి 12 గంపలు ఎత్తించి 20,000 మందిని ఫీడ్ చేస్తే వాళ్ళు ప్రభు వెంక పైకి కింద చూశారు తప్ప ఎక్కడ ఆయన ఆరాధించినట్లుగా ఆ సెంటెన్సెస్లో లేదు. యేసు దేవుని కుమారుడు. ఆయన సృష్టిలో ఆయన వాక్కు ద్వారా సృష్టి కలిగిందని చూశాం కదా. ఆ వాక్కు ఈయనే. మరి ఈయన ద్వారా సమస్తం కలిగినప్పుడు ఈయన 5,000 మందికి ఆహారం ఇవ్వటం విశేషంగా వాళ్ళు గుర్తించలేకపోయారేమి? ఆయన దేవుని కుమారుడిని గుర్తించలేకపోయారేమి? అందుకని ఆయన బలవంతం చేస్తున్నాడు, వెళ్ళండి మీరు ముందు, నేను అవతల జరిగి చేరేప్పటికే మీరు వెళ్ళిపోవాలి, అక్కడికి ముందు మీరు వెళ్ళండి. కనుక వెళ్ళమన్నప్పుడు ఏం జరిగింది? వెళ్ళారు. వెళ్ళినప్పుడు అద్దరికి చేరకముందే ఒక తీవ్రమైనటువంటి గాలి వారిని అడ్డుకుంది, అద్దరికి చేరకుండా. దేవుని మార్గాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇవే పాఠాలు మనం నేర్చుకోవాల్సిందే. ఎప్పుడైతే గాలి అడ్డుకుందో వారు ప్రయాసపడుతున్నారు కానీ ముందుకు పోలేకపోతున్నారు. వారు అలలతో కొట్టబడుతోంది దోణి, గాలి ఎదురైపోయింది. గాలి అలలను రేపేస్తోంది, అలలు ఆ దోణిని కప్పేస్తున్నాయి. తీవ్రమైన పోరాటం. అవును, దేవుని మార్గంలో పోరాటాలు ఉంటాయి. దేవుని మార్గం పూల పాన్పు కాదు, పూల బాట కాదు, కష్టాల బాట, శ్రమల బాట, వ్యతిరేక్తతల బాట, ఆటంకములు సంపూర్ణంగా ఎదుర్కోవలసిన బాట ఆయనది. అయితే విజయం ఆ ఆటంకాలు అధిగమించి అందుకోవటం నేర్పించడానికే ప్రభువు వాళ్ళను వెంటగెళ్ళమన్నాడు. సోదరుడా, సోదరి, అది బలవంతం నెగిటివ్ సెన్స్లో కాదు. అక్కడ మీరు వెళ్ళండి. యూ షుడ్ లెర్న్ హూ యామ్ ఐ, యూ షుడ్ లెర్న్ హూ ఆర్ యూ. మీరెవరో మీకు తెలియాలి, నేనెవరో మీకు తెలియాలి అని అంటే మీరు వెళ్ళాల్సిందే. అది ఆయన ఉద్దేశం. సరే, వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తరువాత సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉండెను. ఈ పదం నాకు చాలా ఆకర్షించింది. ఆయన ఒంటరిగా ఉండెను, ఆయన ఒంటరిగా ఉండెను. ఎన్ని సందర్భాల్లో మీరు మీ ప్రజలను, మీ కుటుంబాన్ని, మీ మిత్రులను అందరినీ వదిలి ఒంటరిగా ఉన్న అనుభవాలు మీకున్నాయి?
ఎందుకు ఒంటరిగా ఉన్నాడు? ఒంటరిగా ఉన్న ప్రతి సందర్భాన్న యేసు తన తండ్రితో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి అక్కడ సాయంకాలం ఒంటరిగా ఉన్నాడు. క్వైట్ అవర్. ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? క్వైట్ అవర్. ఒక 24 గంటల్లో కొద్ది నిమిషాలైనా మనం దేవునితో ఒంటరిగా గడిపే అనుభవం మనకున్నదా? ఐ ఎంజాయ్డ్ ద మూమెంట్స్ విత్ గాడ్ ఫర్ సమ్ టైమ్ ఎవ్రీ డే. ప్రతిదినం కొద్ది నిమిషాలు దేవునితో వ్యక్తిగతంగా ఎవ్వరు లేని సమయమున ఆయనతో మాట్లాడటం ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలుసు. ప్రభువు మనతో ముఖాముఖిగా మన హృదయాలను వాక్యము చేత, తలంపుల చేత, ఆలోచనల చేత, నడిపింపు చేత బలపరిచిన అనుభవాలు ఒంటరిగా దేవునితో గడిపినప్పుడు దొరుకుతాయి. బైబిల్ తీసుకొని ఒంటరిగా కూర్చొని చదువుతూ అనుభవం ఉందా? ఎన్నో సందర్భాలు. నేను ఇవాళ యాకోబు పత్రిక అంతా చదివాను, హెబ్రీ పత్రిక కొన్ని అధ్యాయాలు చదివాను. ఒక్కొక్క మాట నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్టుగానే ఉంది. ఒంటరిగా ప్రభువుతో గడపటం గొప్ప పాఠంగా మనం నేర్చుకోవాలి. శిష్యులు వెళ్ళినా యేసు దేవునితో ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు, తండ్రి ఆయనతో కూడా ఉన్నాడు. హీ ఇంటరాక్టెడ్ విత్ హిస్ హెవెన్లీ ఫాదర్. ఇది మనం నేర్చుకోవాలి. మన జీవితంలో ఇది ఒక పాఠం కావాలి. తరువాత యేసు సముద్రం మీద నడుస్తూ 4వ జామున ఆయన దగ్గరికి వస్తున్నాడు. వారి దగ్గరికి వచ్చేసాడు. ఆయన సముద్రం మీద చూసి తొందరపడిపోయారు. తొందరపడి అనే పదం నేను అండర్లైన్ చేసుకున్నాను. తొందరపడి 24వ వచ్చిన. బట్ ద బోట్ బై దిస్ టైమ్ వాజ్ ఎ లాంగ్ వే ఫ్రమ్ ద ల్యాండ్, beaten by the waves, for the wind was against them, and in the 4th watch of the night he came to them walking on the sea. తెల్లవారుజామున 4 గంటలప్పుడు, రాత్రి 4వ జామున ఆయన వారి యొద్దకు నడుస్తూ వచ్చాడు. వారు తొందరపడిరి. చాలా సందర్భాల్లో అసాధారణ పరిస్థితులు మన ముందు కనిపిస్తున్నప్పుడు కంగారు పుడుతుంది మనకు. అక్కడే నేర్చుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. మనం తొందరపడుతుంటాం. కొన్ని భావాలు ప్రెజుడిస్ అంటారు, మన మనసులో మొట్టమొదటి నుంచి నాటుకుపోయి ఉంటాయి. వాటి ఆధారంగా కంగారు పడుతూ ఉంటాం. డబ్బు జేబులో లేదు, ఎక్కడ లేని కంగారు. ఏం అవసరం వచ్చేస్తే ఏమైపోతామో, ఏం జరిగిపోతుంది. ఏమీ కాదు. ప్రతి నెల 20 దినాలు పైగా ₹1 లేని జీవితాన్ని గడిపిన అనుభవాలు నాకు చాలా నెలల్లో ఉన్నాయి. ఆశ్చర్యం కదా. ఉదయాన్నే ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రభుతో పెనుగులాడుతున్నాను, ప్రభు నాకు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వవా అనే ఆలోచన నేను చేసినప్పుడు కావాల్సింది ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కాదు, స్పిరిచువల్ బ్రేక్ త్రూ కావాలి. యేసు ₹1 తను క్యారీ చేయకుండా 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ప్రతి అవసరం తీర్చాడు. మోషే 40 సంవత్సరాల అరణ్య యాత్రలో సింగిల్ ఎన్పి క్యారీ చేయలేదు. మీరు గమనించారా? కనుక మనం డబ్బుంటే కార్యాలు జరుగుతాయనే భావంతో మన హృదయం ముడిపడిపోయింది. డబ్బు లేకపోయేటప్పుడు తొందర, ఏమైపోతుందో, ఎలా జరిగిపోతుందో, అమ్మాయి వయసుకు వచ్చేస్తుంది, పెళ్ళి ఎలా చేయాలి, అబ్బాయి పెద్దోడు అవుతున్నాడు, ఉద్యోగం ఎట్లా, ఆందోళన అంత తొందరే మనకి. ఏదైనా అసాధారణమైన జరిగిందనుకోండి, అబ్బా ఇక నిద్ర పట్టదు. తొందరపడుతున్న వారితో ప్రభువు చెప్పిన మాట, భయపడకండి. భూతం అనుకుని కేకలు ఇస్తున్నారు. భూతం అని అనుకోవటం ఎందుకు?
ఎప్పుడైనా భూతాన్ని చూశారా వీళ్ళు? అంటే మనసులో ఒక భావన ఉండిపోయింది, నీళ్ల మీద నడిచేది భూతం అని, లేదంటే తెల్లగా కనపడితే భూతం అని, రాత్రిపూట వెలుగుతోంది ఏమిటంటే భూతం అని, రకరకాల ఆలోచనలు. ఎవరు ఎప్పుడు దీన్ని చూసింది కాదు. ప్రభువు చెబుతున్నాడు, భయపడకండి, తొందరపడకండి, భయపడకండి. ఈ రెండు కూడా ఇక్కడ మనం మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు. అమ్మ 2 మాసాలుగా మంచం మీద ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కాళ్ళు చేతులు కదలటం లేదు, గొంతు పని చేయటం లేదు, చూడటం, గుర్తుపట్టడం, సైగ చేయటం, అది తలతోనే. ఆమెను చూసినప్పుడు తొందరపాటు కలుగుతుంది అందరికి కూడాను. ఏమైపోతుందో ఏమవుతుందో ఏమవుతుందో. 2 మాసాలు గడిచాయి, అలానే ఉంది పరిస్థితి. కానీ ఒక ఆనందం ప్రభువునందు ఏమిటంటే, మాకు గాడ్ ఈజ్ అలైవ్, దేవుడు నడిపించి పరిగెత్తించి కొండలెక్కిస్తాడు అని మేము ప్రార్థన చేయలే. నీవెంతకాలం ఆవిడ మా ముందు ఉంచాలని ఆశిస్తావో, ఇష్టపడతావో అంతకాలం ఆవిడ ఉంచు ప్రభు. మేమెంతకాలం ఆవిడ్ని మా కనుల ముందు చూడగలుగుతామో ఆ పీరియడ్ ఆమెకు పరిచర్య చేయటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తొందరపాటు లేదు, భయం లేదు, ఆందోళన అంతకంటే లేదు. గాడ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్స్. నేను ఈ పాఠం ఖచ్చితంగా నేర్చుకున్నాను. సమ్టైమ్స్ ఐ కంఫర్ట్ ద డాక్టర్స్. డాక్టర్లు కంగారు పడుతుంటే వాళ్ళని నేను చెప్పాను, నథింగ్ టు వరీ, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు స్వాధీనంలో ఉంచుకున్నాడండి పరిస్థితులు. వై షుడ్ వి ఫియర్, వై షుడ్ వి వరీ? ఎందుకు మనం ఆందోళన పడాలి? ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. కనుక మనం తొందరపాటు వస్తోంది అంటే మన అంతరంగంలో ఎక్కడో ఏదో మూల ఒక అవిశ్వాసం, ఒక భయం, నష్టపోతామేమో అనే ఒక దుఃఖం. ఇవి మన స్పిరిచువల్ లైఫ్ని డామినేట్ చేయకూడదు. ఈ పాఠం ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఉంది. ధైర్యము తెచ్చుకోనండి, నేనే. అర్థమవుతుందా? భూతం కాదు, పాడు కాదు, నేనే. ధైర్యం తెచ్చుకోండి. కనుక నీటి మీద నడిచొస్తున్నప్పుడు నేనే. ఎందుకు వస్తున్నాడు? నాశనం చేయటానికి వస్తున్న భూతం అనుకున్నారు, కానీ రక్షించడానికి వస్తున్న రక్షకుడని అనుకున్నారా వాళ్ళు? నేనే, భయపడకండి. కనుక మన భయము, మన తొందరపాటు, మన ఆందోళన రద్దు కావాలి. మనం ప్రభువుపై ఆధారపడ్డాం. ఆయన చిత్తము లేకుండా మన తల వెంట్రుకలలో ఒకటి కూడా రాలిపోవుట అసాధ్యము. ప్రతి తల వెంట్రుక లెక్కించబడే ఉన్నది. ప్రతి తల వెంట్రుక లెక్కించబడే ఉన్నది. మన తల్లిదండ్రులు కూడా మన తల వెంట్రుకలు ఎన్ని రాలినాయో చెప్పలేరు. మనం కూడా చెప్పలేము. కానీ ఆయన చెబుతాడు, హీ విల్ టేక్ దట్ మచ్. అంత గొప్ప శ్రద్ధ ఆయన మన పట్ల తీసుకోగలుగుతాడు. తర్వాత ఇందులో నేను గమనించిన మరొక మాట, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు దగ్గరికి వెళ్ళటానికి నీళ్ల మీద నడిచాడు. గానే అనే పదం, రమ్మనగానే, రమ్మనగానే, రమ్మనగానే. ఎంత గొప్ప పాట ఉంది ఇందులో. ఆయన చెప్పిన వెంటనే, ఆయన అనుమతి ఇచ్చిన వెంటనే, ఆయన నడవమన్న వెంటనే, ఆయన రమ్మన్న వెంటనే హీ స్టార్టెడ్ వాకింగ్ ఆన్ ద వాటర్. కనుక మనం విధేయత చూపటానికి ఆలస్యం చేయకపోతే మన జీవితాలు అనేక అద్భుతాలు, అనేకమైనటువంటి ఆశ్చర్య క్రియలు మనం నమోదు చేసుకోగలుగుతాం. మనమే నమోదు చేస్తాం. సోదరుడా, సోదరి, మనమే నమోదు చేస్తాం, ఎవరో కాదు. We will experience the great things in our own life, in our own life. అది అద్భుతం కాదు? నిజమే.
ఆయనకు, ఆయన మాటకు లోబడటం నేర్చుకుంటే అద్భుతాల పరంపర ప్రారంభమైపోతుంది. మనం దేవునితో మన రిలేషన్షిప్, దేవునితో మన సంబంధం, దేవునితో మన సహవాసం, దేవునితో మన యొక్క అనుదిన నడక పర్ఫెక్ట్గా ఉంటే ఈ లోకంలో అనేకమైన గొప్ప కార్యాల్లో మనల్ని భాగస్తులను చేస్తాడు దేవుడు. మనల్ని పార్ట్నర్స్ని చేస్తాడు గొప్ప కార్యాల్లో. 12 మంది శిష్యులు కదా, అందులో మిగతా వాళ్ళు ఎవరైనా నీళ్ల మీద నడిచినట్టుగా ఉందా? లేదు కదా. 120 మంది భక్తులు మేడగద మీద పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరైనా నీళ్ల మీద నడిచిన అనుభవం ఉందా? ఒక్క సైమన్ పీటర్ గారు ఒక్కడే నీళ్ల మీద నడిచాడు. యేసు నడిచాడు, శిష్యుల్లో ఆయన ఒక్కడే నడిచింది, నీళ్ల మీద నడిచింది. పోనీ ఆ తర్వాత ఎవరైనా ట్రై చేశారా నడవటానికి? ఎవరు లేదే. ఆయన అనుమతించినందున ఆ కార్యం జరిగింది, రమ్మనగానే. అర్థమవుతుందా? కనుక ఆయన అనుమతించినప్పుడే మన జీవితంలో అద్భుతాలను మనం చూడగలుగుతాము, భాగస్థులం అవ్వగలుగుతాము, ఎక్స్పీరియన్స్ చేస్తాం. చాలామంది చంద్రమండలం మీదకి వెళ్ళారు. మొట్టమొదట నరుడు వెళ్ళినప్పుడు అది సంభ్రమంగా ఉంది, కానీ ఇప్పుడు అది పెద్ద సంభ్రమం కాదు. ఎవరెస్ట్ మొదట ఎక్కినప్పుడు అది చాలా సంభ్రమంగా ఉంది, ఆ తర్వాత దాన్ని బ్రేక్ చేశారు చాలామంది. ఏలూరు కూడా తీసుకొచ్చాను, 2 యవనస్తులు, చిన్నపిల్లలిద్దరు, వాళ్ళు ఆనంద్ పూర్ణ, వాళ్ళని ఏలూరు తీసుకొచ్చాను నేను. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ అధిరోహించినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు కూడా. దాన్ని బ్రేక్ చేస్తున్నారు. 13 ఏళ్ళ అమ్మాయి, ఇంకొక అమ్మాయి పోతుంది పైకి. కనుక చంద్రుడి మీదకి వెళ్ళినా ఆ రికార్డు బ్రేక్ అవుతోంది, ఎవరెస్ట్ ఎక్కినా ఆ రికార్డు బ్రేక్ అవుతోంది. అలా మనం చూస్తుంటే ఏ ఫీల్డ్లోనైనా రికార్డ్స్ బ్రేకింగ్ ఉంది, కానీ పేతురు గారి యొక్క రికార్డు ఆవిడ బ్రేక్ చేయలేదు. అర్థమైందా? పేతురు ఎస్టాబ్లిష్ చేసిన ఈ రికార్డు చూసారు, నీళ్ల మీద నడిచిన రికార్డు, దీన్ని ఎవరు బ్రేక్ చేయలేదు. శిష్యులు పొందిన శ్రమలను గురించి హెబ్రీ పత్రికలో రాసినప్పుడు ఎక్కడా కూడాను ఈ నీళ్ల మీద నడిచిన సన్నివేశం గురించి రాయలా. అగ్ని చల్లార్చారు అన్నాడు, ఖడ్గదారులు అన్నాడు, సింహాల నోళ్ళు మూశారు అన్నాడు, చాలా చెప్పాడు, కానీ నీళ్ల మీద నడిచారని చెప్పలేదు. కనుక నీళ్ల మీద నడిచినటువంటి ఈ గ్రేట్ రికార్డ్ పీటర్, సైమన్ పీటర్ గారి పేరు అట్లా నిలిచింది వాళ్ళకి. ఆయన రమ్మనగానే, దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద మిరకల్. మన జీవితంలో ఏం అద్భుతాలు దేవుడు చేస్తాడో మనకు తెలియదు. నా జీవితంలో వేసే పరిష్కారం గొప్ప అద్భుతం. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో ప్రపంచంలో ఉన్న అన్ని మతాలలోకెల్లా ఒకే ఒక అత్యధిక ఎపిసోడ్స్ రికార్డ్ చేసిన ప్రోగ్రామ్గా మనకు టైటిల్ని వాళ్ళంతట వాళ్ళు పంపించారు. ఎన్ని రిలీజియన్స్ ఉన్నాయి, ఎన్ని డివోషనల్గా ఎన్ని రిలీజియన్స్ ఉన్నాయి. కనుక దాన్ని ఎవడ బ్రేక్ చేసేది లేదు. ఇక నా మాట అర్థమవుతుందా? కనుక సోదరుడా, సోదరి, దేవుడు మన జీవితాల్లో ఉద్దేశించిన అనేక విషయాలు శ్రమల తర్వాతనే అందుకుంటున్నాం, బాధల తర్వాతనే, తొందరపాటు తర్వాతనే, భయపడిన తర్వాతనే. కనుక అవన్నీ కూడా మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠాలు. ఉన్నత స్థానానికి వెళ్ళటానికి దేవుడు మన జీవితాల్లో ఎన్నుకున్నటువంటి పోరాటాలు మహానాయకులుగా మనల్ని నిలబెట్టి తీరతాయండి. ఊరికే చప్పదండుగా పనికిమాలినోడిని దేవుడు పైకి తీసుకొచ్చేసి కూర్చోబెట్టి చూపించటం. హీ విల్ ట్రైన్ ఎ పీపుల్, హీ విల్ ట్రైన్ ద పర్సన్. ఆ వ్యక్తిని సిద్ధం చేస్తాడు. దావీదును సౌలు చేత తరుముతూ 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 సిద్ధం చేశాడు. సౌలు అందుకోలేని రాజుగా దావీదు నమోదైపోయాడు. కనుక ఆయన రమ్మనగానే, ఇట్ మే నాట్ బి పాసిబుల్ ఫర్ యూ టు వాక్ ఆన్ ద వాటర్, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ గివ్ యూ ద స్ట్రెంగ్త్ టు వాక్ ఆన్ ద వాటర్స్. నీళ్ల మీద నడిచి రావటానికి దేవుని వాక్కు నీ యందు బలాన్ని ఇవ్వాలి.
సోదరుడా, సోదరి, ఏ మోషే అయితే 90 సంకీర్తనలో నరుని ఆయుష్ 80 ఏళ్ళు అన్నాడు, అదే మోషే 120 సంవత్సరాలు బ్రతికి తన జీవితంలో సక్సెస్ఫుల్ జర్నీ కంప్లీట్ చేశాడు. తర్వాత పేతురు మునిగిపోతున్న సందర్భంలో గాలిని చూసి మునుగుతున్నప్పుడు ప్రభువు అతన్ని పిలిచి వెంటనే చేయి చాపాడు. దాన్ని చాలా బాగా రాశాడు ఇంగ్లీష్ బైబిల్లో. జీసస్ ఇమీడియట్లీ రీచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్. వెంటనే చేయి చాచాడు. మన చేతిలో ఏదైనా జారిపోయింది అనుకోండి, ఉదాహరణకి మన చేతితో కోడిగుడ్డు పట్టుకున్నాం, అది జారుతోంది అనుకోండి, ఎంత వేగంగా గుడ్డు కింద పడుతున్న దానికంటే మనం అంతకంటే వేగంగా స్పందించి ఆ గుడ్డు క్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం కదా. అదనమాట రీచ్డ్ అవుట్, ఇమీడియట్లీ రీచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్. దేవుడు అంత వేగంగా స్పందిస్తాడు, తెలుసుకోండి. మనం పడుతున్నామంటే అంత వేగంగా దిగొస్తాడండి ఆయన మనకు సహాయంగా నిలవటానికి. భలే మునిగిపోతున్నాడని అనలా. ఎందుకు అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? వై డిడ్ యూ డౌట్? ఎందుకు సందేహపడ్డావు? రమ్మన్నాను, బాగానే నడిచావు కదా, మళ్ళీ ఎందుకు సందేహపడ్డావు? కానీ చాలా సందర్భాల్లో మన ఈ స్పిరిచువల్ రన్నింగ్ రేస్లో మనం చాలా సందర్భాల్లో సందేహపడుతూనే ఉంటాం. 15 సంవత్సరాలు వేసే పరిష్కారం ప్రారంభించి అనేక సందర్భాల్లో ఇది ఎప్పటి వరకు జరుగుతుందో తెలియదు అంటూ ఉంటాను నేను. ఇది జరుగుతుంది అని ఎందుకన్నా, జరిగి తీరుతుందని ఎందుకనో అట్లానో ఏదో ఒక టైంలో ఇది ఎప్పుడు అయిపోతుంది మనకేం తెలుసు. ఈ నెల డబ్బులు రాలేదు, 20 రోజులకి 5 ఎపిసోడ్లు వచ్చాయి, ఎట్లా రన్ చేయాలి? ఆయన చేస్తాడని తెలుసు, అయినా సరే ఒక మాట టక్కన అనేస్తాం, అమ్మో డబ్బులు అవసరం. ఆ స్థితి దాటాలి. టు గెట్ మోర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ వీ నీడ్ టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ నేచర్. అదే ప్రయత్నం చేస్తున్నాను నేను. ప్రభు, అచంచలమైన విశ్వాసం నీ యందు ఉంచి ఒక్క నోటి మాట కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడకుండా బలపరచమని అడుగుతున్నాను ఈ మధ్యకాలంలో నేను. తర్వాత ఈ యొక్క ప్యాసేజ్ చివరలో నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఒకసారి ఇదే 14వ అధ్యాయంలో వారందరూ సాయంకాలమున ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, పొద్దుపోయెను, జనులను గ్రామాలకు పంపు అని అడిగారు. వాళ్ళేనా వీళ్ళు? ద సేమ్ టీమ్ యేసును జనులను పంపించే అని చెప్పిన అదే టీమ్ ఇప్పుడు ఎక్కడున్నారు? అదే అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఎక్కడున్నారు? యేసు పాదాల దగ్గర మ్రొక్కి ఆరాధన చేశారు. అర్థమైందా మీకు నేను చెబుతోంది? అప్పటి మాటలకు ఇప్పటి మాటలకు ఎంత తేడా. అప్పుడు నీకు సాధ్యం కాదు, మనం పెట్టలేము, మనం ఫీడ్ చేయలేము, ఇక్కడ ఏమీ దొరకదు, వీళ్ళని పంపించేయి అని అడిగిన వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తున్నారు. అర్థమైందా? నువ్వు నిజంగా దేవుని కుమారుడిని ఆరాధన చేస్తున్నారు. కనుక మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠం, వీ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్. మనం రూపాంతరం చెందాలి, మనం క్రీస్తు సారూప్యంలోకి మారాలి, మన ప్రభు ఎవరో మనం తెలుసుకోవాలి. యోబు గ్రంథం 42 అధ్యాయాల తర్వాత తెలుసుకున్న పాఠం ఏంటంటే, నీ ఎదుట నేను ధూళిని ప్రభు, నేను బూడిదలో పట్టు కొట్టుకుంటూ పశ్చాత్తాపడుతున్నాను. ఐ యామ్ ఎ సిన్నర్. మొట్టమొదట ఐఎమ్ ఎ రైచియస్ మ్యాన్ అని ప్రారంభించిన యోబు చివరికి వచ్చేప్పటికి ఆయన పరిశుద్ధతను తెలుసుకున్నాక, ఆయన శక్తిని తెలుసుకున్నాక అన్నాడు, నేను దుమ్మును ప్రభు, ధూళిని ప్రభు అన్నాడు. నిన్ను నువ్వు తెలుసుకోవటం నీ జీవితంలో గొప్ప అనుభవం. నీ దేవుడెవరో తెలుసుకోవటం మరింత గొప్ప అనుభవం. నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుని ఆరాధించటం గొప్ప అనుభవం. నీవెంత పనికి రాని వాడవో తెలుసుకుని ఆయన సన్నిధిలో కనపడటం అది మరింత గొప్ప అనుభవం. రేపటి వాక్య భాగంలో 34వ వచనం నేను మరలా చెబుతాను. 34 నుండి
36 వరకు ఉన్న భాగం రేపటి ధ్యానం చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. ఎన్నో ఆత్మీయ పాఠాలు మా జీవితంలో మీరు నేర్పిస్తున్నారు. ఇవి స్థిరంగా మా హృదయాల్లో నిలిచే భాగ్యం ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.